బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పాపిడి కొండలకు వచ్చాము. చూడండి లొకేషన్ చాలా చక్కగా ఉంది. సీనరీ చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంది. గ్రీనరీ చాలా బాగుంది. పర్లేదు ఫ్రెండ్స్, అక్కడక్కడ కొన్ని గొంతులు ఉన్నాయి, చూసుకొని వెళ్ళండి. డ్రైవర్లు కొత్త వాళ్ళు అయితే అసలు జాగ్రత్తగా రండి. ఇప్పుడే భద్రాచలం పాపిడి కొండలు విహారయాత్రకు వచ్చాం ఫ్రెండ్స్. ప్రదేశాలు చాలా చూడ చక్కగా ఉన్నాయి. మీరు కూడా వచ్చి విహరించండి. ఆయన దమ్మున్న స్కూల్ చెప్తే ఇంక రెండో చెప్పడు ఆయన. ఈ సీనరీలు చాలా బాగున్నాయి. బ్రిడ్జిలు కూడా చాలా బాగానే కట్టారు. సీనరీస్ చాలా బాగున్నాయి. బ్రిడ్జిలు కూడా అక్కడక్కడ బాగానే ఉన్నాయి. పురాతన కట్టడాల్లా కనిపిస్తున్నాయి కానీ బాగానే కట్టారు. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకెంత ఒక 5 నిమిషాల చేరువలోనే మనం వెళ్తున్నాం. మామూలుగా యాక్చువల్గా అయితే పాపిడి కొండలు అంటారు, మనం పాపి కొండలు అంటాం కానీ దాన్ని పాపిడి కొండలు అంటారు. మనం పాపిడి కనుక తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి సీనరీ కూడా చూసారంటే మీరు, చక్కగా ఉంది సీనరీ కూడా. కానీ ఆ రోడ్లు మట్టి కొద్దిగా అటు ఇటు ఉన్నాయి కానీ పర్లా వెళ్ళిపోవచ్చు. కార్లో కూడా వెళ్ళొచ్చు. అటు సైడ్ పక్కన కాలువలు కానీ చుట్టూ లొకేషన్ బట్టి చాలా బాగుంది. ఎంతో ఒక 5 నిమిషాలు అయితే మనం చూడొచ్చు. వాతావరణం కూడా అక్కడ చూస్తే మట్టికి గోదావరి స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకెంత ఒక 5 నిమిషాల్లో మనం బోటు ఆ ఎక్కే ప్రదేశానికి వెళ్తాం. కార్ అక్కడ పార్కింగ్ చేసేసి బోట్ ఎక్కుతాము. అక్కడ పోచవరం బోటింగ్ పాయింట్ కి మరొక 10 నిమిషాలు చేరువలో ఉన్నాం ఫ్రెండ్స్. సీ యూ సూన్. అక్కడ చాలా ఉందిగా మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న ప్లేస్ కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ 1.5 hours స్ట్రగుల్స్ వి రీచ్డ్ డెస్టినేషన్. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాం బోట్ దగ్గరికి. ఇదిగో ఫ్రెండ్స్, ఐ లవ్ పాపికొండలు అండ్ బోటింగ్ స్టేషన్ ఈజ్ హియర్. లాంచ్లు మా వాళ్ళు ఇంకా టికెట్లు చేయకుండా లేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బోట్ వెళ్ళిపోయేటట్టుంది. సీ యూ సూన్. తర్వాత కలుద్దాం. బాయ్. మనం స్టార్ట్ చేయి, ప్రొడక్షన్ స్టార్ట్ చేయి. ప్రొడక్షన్ నెంబర్ 2022 ఉండిద్దా? ఏంద్రా వీడు. లొకేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడే పడవలు వెయిట్ చేస్తున్నాయి. జనాలందరూ టిఫిన్ చేస్తున్నారు. మా కుర్రోడు వీడియో టికెట్లు కొంటున్నాడు ఫ్రెండ్స్. ఈయనే మా కుర్రోడు. పెద్ద ఆయన టికెట్లు తీసుకుంటున్నాడు. ఐడి కార్డులు ఇచ్చారు ఫ్రెండ్స్. బోట్ ఎంట్రీ పాసు మా పెద్ద ఆయన తీసుకొచ్చాడు. ఆయన కుటుంబాన్ని ఆ స్వామి కాపాడు కాక టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ నా కొడుకు టిఫిన్ అంటే ముందు ఉంటాడు. వీడి పేరు పండు గోపికృష్ణ, CEO ఆఫ్ ది NEPR అండ్ సన్స్. టిఫిన్ పెడుతున్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళు టిఫిన్ అంటే ముందు ఉంటారు. కుర్రోళ్ళు నేను ఇదిగో ఈ నా కొడుకు పొద్దు నుంచి టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్. వీళ్ళు పెడతారని ఎదురుగా ఈయన అరగంట సాయి అవలేలుగా 6 డజన్ ఇడ్లీలు తింటాడు. వస్తున్నామండి, కొంచెం సేపు వెయిట్ చేయండి. మా ప్రేక్షకులు ఇప్పుడే టిఫిన్ చేస్తున్నారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, సాయంత్రం స్నాక్స్ ఉంటాయి. తప్పకుండా రావాలి. సార్ వచ్చిన గెస్ట్లు మీరు ఎక్కడ పెడితే ఉద్యోగం సార్ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో అంత దగ్గర కూర్చోవాలి.
మీరు ఎంతమంది మీరు పక్కన వేరే వాళ్ళు కూర్చొని మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ప్రతి చైర్ ఫిలప్ అవుతుంది, అది గుర్తుంచుకోరు. ఎటు కూర్చున్నా ఓకే సార్. ముందుగా మా సాయి బాలాజీ బోరికి చేసిన పెద్దవారికి చిన్నవారికి సాల్స్ మెడాసన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ ఆల్రెడీ. ఇప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ జర్నీ. ఆల్రెడీ మనోడు చూస్తున్నాడు. స్వాగతం.